పిల్లలారా, మనం ఏం పాఠం నేర్చుకొని పోతున్నాం? ఒకసారి మనం అనౌన్స్మెంట్ చేసినట్టుగా పాత నిబంధన గ్రంథములో యేసు క్రీస్తు వారి ప్రత్యక్షతలు. మరొకసారి ఏం పాఠం నేర్చుకొని పోతున్నాం మనము? పాత నిబంధన గ్రంథములో యేసు క్రీస్తు వారి ప్రత్యక్షతలు. అంటే మనకి ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? క్రొత్త నిబంధన, పాత నిబంధన. బైబిల్లో పాత నిబంధన, క్రొత్త నిబంధన అనే రెండు గ్రంథాలు కలిపి అచ్చేసినటువంటి ఒక పుస్తకమే ఈ పరిశుద్ధ గ్రంథం. అయితే పాత నిబంధన గ్రంథము 39 పుస్తకాలని. పాత నిబంధన గ్రంథం ఎన్ని పుస్తకాలు? 39. కొత్త నిబంధన గ్రంథము 27 పుస్తకాలని. కొత్త నిబంధన గ్రంథము 27 పుస్తకాలు. పాత నిబంధన 39, కొత్త నిబంధన 27. 39 ప్లస్ 27 ఈజ్ ఈక్వల్ టు 66. 39 ప్లస్ 27 ఈజ్ ఈక్వల్ టు 66. అయితే దేవుని పిల్లరా, క్రొత్త నిబంధన గ్రంథం గురించి మనం మాట్లాడదలుచుకుంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్త పుస్తకాలు క్రీస్తు యేసుని గురించిన ఇతివృత్తం. ఆయన జననం, ఆయన మరణం, ఆయన సమాధి, ఆయన పునరుద్ధానం. మరొకసారి, ఆయన జననం, ఆయన మరణం, సమాధి, పునరుద్ధానం గురించి ఈ 4 సువార్త పుస్తకాల్లో మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు, యోహాను గారు రచించారు, రాశారు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా. అయితే ఈ 4 సువార్త పుస్తకాల్లో యేసు క్రీస్తుని గురించిన విషయాలన్నింటిని కూడా మనం నేర్చుకోవచ్చు. అంటే మొత్తం నేను మీకు చెప్పాను 27 పుస్తకాలు, 39 ఈజ్ ఈక్వల్ టు 66. 66లో 4 తీసేస్తే ఏంటండి? 66లో 4 తీసేస్తే 66లో 4 తీసేస్తే ఏంటండి? 62. 62 అండి. 60ఏనా? ఆయన 60 అంటుందో? 62 అండి. 62. అయితే ఈ 62 పుస్తకాల్లో క్రీస్తుని గురించి లేదా అనేది మన ముందున్న ప్రశ్న. ఈ 62లో కొత్త నిబంధన తీసేస్తే 39 పుస్తకాలు. ఈ 39 పుస్తకాల్లో క్రీస్తు గురించి రాయబడలేదా? లేకపోతే క్రీస్తు అందులో ప్రత్యక్షం అవ్వలేదా? క్రీస్తు అందులో లేడా? మరి సాధారణంగా మనం పైన బైబిల్ చదువుకొని పోతే విశదపరచబడేటువంటి విషయం ఏమిటంటే మనకి ఓన్లీ కొత్త నిబంధనల సువార్త పుస్తకాల్లోనే క్రీస్తున్నాడండి, ఇంకెక్కడ క్రీస్తు లేడండి అని మనం చదువుకుంటాం. అయితే ఈరోజు హేతువాదులు కానీ ఇంకెవరైనా ప్రశ్నించేవారు కానీ మనల్ని ఇబ్బంది పెట్టాలనుకునేవారు మాట్లాడేటటువంటి మాటలు ఏమిటంటే, మీ క్రీస్తు 2025 సంవత్సరాల క్రితమే కదా యేసుక్రీస్తు వచ్చింది, అంటే మీ విశ్వాసంకి వయసు 2025 సంవత్సరాలేనా అంటే చాలా చిన్నది కదా అని మాట్లాడుతున్నారు. అయితే మనము విశదపరిచి, మనము పరిశోధించి చదువుకుంటే క్రీస్తు ఎప్పటి నుంచి ఉన్నాడో మనకు వాక్యం నేర్పుతుంది. అయితే ఇదే ప్రశ్న ఎవరు చెప్పారంటే నేను చెప్పట్లే, యేసు ప్రభువే చెప్పాడు. ఇదే విషయాన్ని యేసు ప్రభువే చెప్పాడు. యేసు ప్రభు ఏం చెప్పాడంటే, మనం చదువుకుంటూ పాత నిబంధన గ్రంథం మొత్తం చదువుకుంటూ పోతే యెహోవా దేవుడు, యెహోవా దూత, యెహోవా దేవుడు అని రాయబడింది. యెహోవా దూత అని పాత నిబంధన గ్రంథం మొత్తం కూడా రాయబడింది. ఇదే సందర్భం ఒకసారి క్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము ఏమండి 37వ వచనంలో మనం చదవగలిగితే, పేజీ నెంబర్ 85 అండి. యోహాను సువార్త 5వ అధ్యాయము
లేఖనాలన్నీ మీరు చక్కగా తీయాలండి. ప్రతి ఒక్కళ్ళు కూడా బైబిల్ తీయాలి. చదువు వచ్చిన వాళ్ళందరూ కూడా, ఎవ్వరు కూడా తీయకుండా, బైబిల్ తీయకుండా ఉండొద్దు. యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో తీసారా? అందరు తీసారా? అందరు బైబిల్ తీసారండి? ఓకే, వెరీ గుడ్. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుతున్నాడు. ఏమని సాక్ష్యం ఇచ్చుతున్నాడు? మీరు ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. అంటే క్రీస్తు ఏం చెప్తున్నాడంటే తండ్రిని గురించి, మీరు ఏ కాలమందైనను తండ్రి స్వరము వినలేదు, ఆయన స్వరూపము మీరు చూడలేదు. మరలా ఇంకేమంటున్నాడు? ఆయన ఎవరిని పంపినో ఆయన్ని మీరు నమ్మలేదు గనక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుతున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నవి. అయితే క్రీస్తు వారు ఏం చెప్తున్నాడంటే, యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు ఏ కాలమందైనా తండ్రి స్వరాన్ని మీరు వినలేదు, ఆయన స్వరూపాన్ని కూడా మీరు చూడలేదు. మరి నన్ను గురించి తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు, కానీ నన్ను గురించి మీకు తెలియాలంటే లేఖనములను పరిశోధించండి. ఇప్పుడు మనకు ప్రశ్న తలెత్తింది, ఏంటి? ఏ కాలమందైనా తండ్రి స్వరం కానీ తండ్రి స్వరూపం కానీ మనం చూడనప్పుడు, మరి పాత నిబంధన గ్రంథంలో యెహోవా క్రీస్తు, యెహోవా దూత అని రాసింది ఎవరి గురించి అంటే, పాత నిబంధన గ్రంథంలో యెహోవాను గురించి రాయబడలేదా? మీరు ఎప్పుడు తండ్రి స్వరం వెళ్ళలేదని క్రీస్తే చెప్తున్నాడు కదా. మరలా తిమోతి పత్రిక కూడా మనం చూడగలిగితే, ఇందాక చదివారు కదా, తిమోతి పత్రిక కొత్త నిబంధన గ్రంథం 1 తిమోతి 6వ అధ్యాయం 16వ వచనం కూడా మనం చూడగలిగితే, తీసారండి? 193. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడు ఆయన చూడలేదు, ఎవడు చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక అన్నాడు. అంటే మనుషుల్లో దేవుణ్ణి ఎవ్వరూ చూడలేదంట, ఎవరు కూడా చూడలేరంట. కారణం ఏమిటంటే ఆయనే చెప్తున్నారు, నన్ను ఎవ్వరు చూడలేదు. అంటే మరి పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఎవరిని చూశారు? పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే ఎవరిని చూశారు? ప్రకటన గ్రంథంలో యోహాను గారు ఎవరిని చూశారు? దానియేలు గ్రంథంలో దానియేలు గారు ఎవరిని చూశారు? మరి తండ్రిని ఎవరు చూడలేదు, ఆయన స్వరూపం చూడలేదు, ఆయన గురించి ఎవరు వినలేదు అని లేఖనం స్పష్టంగా సెలవిస్తుంది. అంటే పాత నిబంధన గ్రంథంలో ఎవరున్నారో, ఎవరైనా ప్రత్యక్షమైనటువంటి ఆయన అనేది మనము లేఖనం ద్వారా పరిశీలన చేయాలి. ఇందాక చదివాం కదా, యోహాను సువార్త 5వ అధ్యాయం మరలా తీస్తే, యోహాను సువార్త 5వ అధ్యాయం మరలా తీయగలిగితే ఒకసారి చూడండి దేవుని పిల్లారా, 43వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు ప్రభువే, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చిన యెడల వానిని అంగీకరించరు. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుతున్న మీరు ఎలాగూ నమ్మగలరు? నేను తండ్రి వద్ద మీ మీద నేరం మోపుదునని తలంచుకుడి. మీరు ఆశ్రయించుతున్న మోసే మీ మీద నేరం మోపు. అతడు నన్ను గురించి రాసిన గనుక మీరు మోసేను నమ్మినట్టయినను నన్ను నమ్మగలరు. అదేంటి మరి? మోసే క్రీస్తుని గురించి రాయటం ఏంటి? మోసే ఏ కాలం వాడు? ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ పంచకాండాలన్నింటినీ రాసింది మోసే గారండి. అయితే మోసే క్రీస్తుని గురించి రాయటం ఏంటి? అసలు నన్ను గురించి రాశాడు అని ఆయన చెప్తున్నాడు. మీరు నన్ను నమ్మట్లేదు అన్నాడు. మోసే మీ మీద నేరం మోపుతాడు అంటున్నాడు. అంటే పాత నిబంధన గ్రంథంలో ఎక్కడో యేసు క్రీస్తుని గురించి రాయబడినట్టు మనకు అర్థమవుతుంది. ఎక్కడో క్రీస్తు పాత నిబంధనలో ఉన్నట్టుగా మనకెక్కడో చిన్న ఆలోచన రావచ్చు ఈ వాక్య భాగాన్ని చదివితే.
ఏమంటున్నాడు? అతడు నన్ను గూర్చి రాసను గనుక మీరు మోసేను నమ్మినట్టయినను నన్ను నమ్ముతురు. ఎక్కడ రాశాడు ఆయన గురించి? ఎక్కడ రాయబడింది ఆయన గురించి అంటే, మనం ఒక్కసారి పాత నిబంధన మోసే రాసినటువంటి లేఖనాలన్నింటినీ కొన్ని నిమిషాల పాటు చదువుదాం. మోసేకి ఎలా కనపడ్డాడు, ఎక్కడ ఉన్నాడు, ఏం జరిగింది అనేది మనం నేర్చుకోవాలి పిల్లలారా. ఒకసారి నిర్గమకాండం 3వ అధ్యాయాన్ని చూడగలిగితే, పాత నిబంధన నిర్గమకాండము 3వ అధ్యాయము ఏమండి, అందరూ తీయాలండి. 3వ అధ్యాయం 1వ వచనంలో మనం మోసే రాశాడని చెప్పాడు కదా ప్రభు. మోసే దగ్గరికి వెళ్ళాలి మనం. ఇప్పుడు ఎవరిని గురించి ఎవరైతే చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. కానీ మనం ఎక్కడో బయట విషయాలు తీసుకుని, లేకపోతే బయట సందర్భాలను తీసుకుని, బయట మనుషుల చరిత్రలను తీసుకుని ఎప్పుడు కూడా బైబిల్ని చదవకూడదు, ఎప్పుడు కూడా బైబిల్ను బోధించుకోకూడదు. క్రీస్తు ఏమన్నాడు? నా గురించి ఎవరు రాశారని చెప్పాడు? మోసే రాశాడని చెప్పాడు. చూద్దాం మోసే. ఒకసారి నిర్గమకాండం 3వ అధ్యాయం చదువుతున్నాను. మోసే మిద్యాను యాజకుడైన ఇత్రో అని తన మామ మందను వేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చను. ఒక పొదనడిమిన అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైన. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండును గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోసే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింత చూచుతాను అనుకున్నాడు. మోసే తన మామ మందలను మేపుకుంటూ వెళ్ళినప్పుడు ఒక పొదలో మండుతుంది కానీ ఆ పొద మాత్రం కాలిపోవట్లేదు. ఏంటి వింత? మంట అయితే పొద మండుతుంది కానీ ఆ పొద మాత్రం కాలిపోవట్లేదు ఏమిటి అని మోసే తన మంద దగ్గర నుండి అక్కడికి వెళ్ళి చూడటం ప్రారంభించాడు. అక్కడ ఎవరు కనపడ్డాడు అని రాయబడిందంటే, యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యాను. యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 4వ వచనంలో, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచును. మరలా యెహోవా దూత కనపడిందంట, యెహోవా చూచాడంట. యెహోవా దూత కనపడిందని రాయబడింది కదా మొదట. మరలా ఇప్పుడు ఎవరు చూశారంట? యెహోవా చూశారంట. మరి దూతే చూశాడని చెప్పాలి కదా. కానీ కనపడ్డది యెహోవా దూత. మరలా యెహోవా చూచి యెహోవా ఏం మాట్లాడుతున్నాడంటే చూడండి. ఆ పదనడుము నుండి మోసే మోసే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా అనెను. అందుకు ఆయన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. ఇలా ఈ మోసే గారితో యెహోవా దూత, ఈ దూత అనబడిన ఈ దూత యెహోవా మాట్లాడుతూ ఆయనకి చెప్పినటువంటి మాట ఏమిటంటే, నువ్వు ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్ళి నా గురించి చెప్పు అని చెప్పినప్పుడు వాళ్ళు అడుగుతారు, ఎవరి గురించి నువ్వు వచ్చావు, నీ పేరేమిటి అని అడుగుతారు. తండ్రి మరి నేను ఏం చెప్పాలి అని అడిగినప్పుడు అప్పుడు ఆయన 14వ వచనంలో చెప్తున్నాడు, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోసేకి చెప్పాడు. మోసేకి ఏం చెప్పాడు? నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. అక్కడేమో యెహోవా దూతని చెప్పాడు, కిందకు వచ్చేసరికి యెహోవా అని రాయబడ్డది. మరి నీవెవరు తండ్రి అని అడిగినప్పుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని రాయబడింది. ఎక్కడెక్కడన్నా క్రీస్తని రాయబడిందా? ఎక్కడన్నా యేసు క్రీస్తని ఉందా? లేదండి. మనం ఏ పాఠం నేర్చుకుంటున్నాం? పాత నిబంధన గ్రంథంలోని యేసుక్రీస్తు వారి ప్రత్యక్షతలు అని అనే పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. అప్పుడు మోసే గారికి కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే, ఏమని మాట్లాడుతున్నాడు అంటే, అప్పుడు ఆయన చెప్తున్నాడు చూడండి 15వ వచనంలో, మరియు దేవుడు మోసేతో ఎట్లను, నీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా నీ యొద్దకు నన్ను పంపనని నీవు ఇశ్రాయేలుతో చెప్పను. ఎవరెవరి దేవుడు అంటేనా? ఎవరెవరి దేవుడంట? అబ్రహాం దేవుడంట, ఇస్సాకు దేవుడంట, యాకోబు దేవుడంట. అంటే మోసేకు వచ్చి మాట్లాడినది ఆయన
నువ్వు ఎవరు అని అడ్రస్ చేసుకున్నప్పుడు మరి ఎవరి దేవుడవు నువ్వు ఏంటి అంటే అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్తున్నాడు. మరి మోసేకు కనపడ్డది యెహోవా అయితే, యెహోవా దూత అయితే ఆయన చెప్తున్న మాట ఉన్నవాడును అనువాడునై నేనున్నానని చెప్తుంటే మరి అబ్రహాం కనపడ్డది ఎవరు, ఇస్సాకు కనపడ్డది ఎవరు, యాకోబు కనపడ్డది ఎవరో చూడాలి. అబ్రహాంకి ప్రత్యక్షత, అబ్రహాంకి ఎవరు కనపడ్డారు అంటే ఆదికాండం 12వ అధ్యాయం తీయగలిగితే ఆదికాండము 12వ అధ్యాయం మనం చూడగలిగితే మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వినాలి. పేజీ నెంబర్ 8 అండి, చూడండి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. ఇప్పుడు అబ్రహాం గారితో ఎవరు మాట్లాడినట్టు రాయబడింది? యెహోవా మాట్లాడినట్టు రాయబడింది. నీ దేశము నుండి వెళ్ళు, నీ బంధువుల యొద్ద నుండి వెళ్ళు అని అబ్రహాం గారికి కూడా ఇక్కడ యెహోవా మాట్లాడినట్టుగా రాయబడింది. మరి అబ్రహాం భార్య అయినటువంటి ఆగరు ఉంది. అబ్రహాంకి ఎంతమంది భార్యలండి? శారయ్య గారు, ఆగరు గారు. అయితే ఆగరు గారితో కూడా ఇదే దేవుడు మాట్లాడాడు ప్రత్యక్షంగా. ఏమని మాట్లాడాడు అంటే ఆదికాండం 16వ అధ్యాయం మనం చూడగలిగితే ఆదికాండము 16వ అధ్యాయము 7, 10, 13 వచనాలండి. 7వ వచనం చూడండి. యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద అనగా శూర మార్గములో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని శారవు దాసి అయిన ఆగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావని అడిగినందున అది నా యజమానురాలైన శారవ యొద్ద నుండి పారిపోతున్నానన్ను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి మణిగి ఉండమని దానితో చెప్తున్నాం. ఏం చెప్పాడు యెహోవా దూత కనబడి? నువ్వు వెళ్ళి ఎక్కడ శారయి కింద అణిగి మణిగి ఉండమని ఇక్కడ రాయబడింది. అప్పుడు ఆమె ఏం చెప్పిందో తెలుసా? ఆగర్ ఏం చెప్పిందో, యెహోవా దూత కనబడితే ఆగర్ ఏమని చెప్తుంది? నేను ఎవరిని చూశారని ఆగర్ చెప్తుందంటే 13వ వచనంలో చూడండి ఒకసారి. అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టిను. మరి ఏమనుకుంటున్నావా? ఏలైనగా నన్ను చూచిన వాడిని నేనెక్కడ చూచితిని కదా అని అనుకున్నాను. ఇందాక మోసేకి చెప్పాడు, ఏమని చెప్పాడు? ఉన్నవాడను అనువాడనై ఉన్నానని చెప్పాడు. మరలా యెహోవా అని చెప్పాడు, యెహోవా దూత అని చెప్పాడు. ఇక్కడ ఆగరుకు కూడా కనపడేటువంటి విషయం ఏమిటి? ఆగరుకు కూడా యెహోవా దూత కనపడి ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళుతున్నావు అని మనం అడ్రస్ చేసినప్పుడు ఇక్కడ కూడా మాట్లాడుతున్న మాట ఏమిటంటే నేను ఎవరిని చూశానని చెప్పిందామా? చూచుచున్న దేవుణ్ణి చూశానని చెప్పింది. ఎవరిని చెప్పిందండి? చూచుచున్న దేవుణ్ణి చూశానని చెప్పింది. మరి యెహోవా ఎవరు? ఈ యెహోవా దూత ఎవరు? ఈ చూచుచున్న దేవుడు ఎవరు? మరి ఉన్నవాడు అనువాడై ఉన్న దేవుడు ఎవరు? మనం ఇందాకలు వచ్చిన చదివాం, ఏ మానవుడు ఎప్పుడు దేవుణ్ణి చూడండి అన్నాడు. మరలా యేసుక్రీస్తు కూడా ఏం చెప్పాడు? మీరు ఎప్పుడైనాను ఆయన స్వరం వెళ్ళలేదు, ఆయన స్వరం పొందలేదు. మరి ఈయన ఎవరు? అసలు ఎవరు ఈయన మాట్లాడుతున్నటువంటి ఆయన? మరి క్రీస్తుని చెప్పడానికి మనకి ఇక్కడ యేసుక్రీస్తు అని రాయబడలేదు. మీరు అడగొచ్చు, ఏమండి మీరు చక్కగా మమ్మల్ని మోసం చేస్తున్నారు, అక్కడ క్రీస్తుని రాయబడలేదు కదా అని అనొచ్చు. వాస్తవమే, క్రీస్తుని రాయబడలేదు. మరి కానీ అక్కడ లేఖనమును మనం పరిశీలన చేస్తే మీరు దేవుణ్ణి చూడలేదు, మీరు ఆయన స్వరం వెళ్ళలేదు అని చెప్తున్నారు. ఇక్కడేమో యెహోవా దేవుడు అని రాయబడుతుంది, యెహోవా దూత అని రాయబడుతుంది, చూచుచున్న దేవుడు అని రాయబడింది, ఉన్నవాడు అనువాడు అని రాయబడింది, మరలా తరతరములకు నా నామము ఇదే కట్టడా అని రాయబడింది. మరలా ఇప్పుడు మోసే గురించి తెలుసుకున్నాం, అబ్రహాంతో మాట్లాడింది ఎవరో తెలుసుకున్నాం, మరలా ఆగరుతో మాట్లాడింది ఎవరో కూడా మనం తెలుసుకుందాం. ఇదే ఆయన ఇస్సాకుతో కూడా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? ఇందాక చెప్పాడు, ఎవరెవరు దేవుడు అని చెప్పాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. మోసే గురించి చదువుకున్నాం, అబ్రహాం గురించి చదువుకున్నాం, అబ్రహాం భార్య గురించి చదువుకున్నాం. ఇప్పుడు ఇస్సాకుతో కూడా ఎవరు మాట్లాడారో చదువుకుందాం. ఒకసారి ఆదికాండము 26వ అధ్యాయము, ఆదికాండము
26వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూడగలిగితే, అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఆదికాండము 26 అండి. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువుగా అదే కాకపోతే నేను తీస్తున్నాను. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములలోకి వచ్చును. అప్పుడు 2వ వచనం చదవండి. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించు. ఇస్సాకుతోను కూడా ఎవరు ప్రత్యక్షమైనట్టు రాయబడింది? యెహోవానే అని రాయబడింది. యేసుక్రీస్తు అని ఎక్కడన్నా రాయబడిందా? రాయబడలేదు. క్రీస్తు గురించి ఎక్కడన్నా రాయబడిందా? రాయబడలేదు. ఎక్కడ కూడా ఇస్సాకుకు ప్రత్యక్షమైనప్పుడు ఆయననే రాయబడింది. మరలా ఇంకోసారి కూడా ప్రత్యక్షమయ్యాడు. 23-24 వచనాలు చూడండి. 23-24 వచనాలు. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రివైన అబ్రహాం దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనక నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పిన. మరలా ఇక్కడ చెప్తున్నాడు, నీ తండ్రివైన అబ్రహాము దేవుడని నేను అని చెప్తున్నాడు. ఎవరి దేవుడు అని చెప్తున్నాడు? ఇక్కడ కూడా ఏమని రాయబడింది? యెహోవా అనే రాయబడింది. డైరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ కూడా యెహోవా దేవుడనే రాయబడింది. ఇస్సాకుకు ప్రత్యక్షమైంది చూసుకున్నాం. మరలా యాకోబుకు ప్రత్యక్షత ఎలా వచ్చిందో చూద్దాం. యాకోబు ప్రత్యక్షత ఆదికాండం 28వ అధ్యాయం చూడగలిగితే, ఆదికాండం 28వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి దేవుని పిల్లారా. 28వ అధ్యాయం 10-11 వచనాలు చూడండి. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళి ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటు రాళ్లలో ఒకటి తీసుకుని తలకు తడగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కలగలను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉన్నాడు. దాని కొన ఆకాశమునంటను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచుండ్రి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యెహోవాను అని చెప్పాడు. ఇక్కడ కూడా ఈయన కలలో ఏమని చెప్తున్నాడు? నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడు. ఎక్కడ కూడా క్రీస్తు అని రాయబట్టలే, ఎక్కడ కూడా యేసు క్రీస్తు అని చెప్పట్లే. అక్కడ లేఖనాలే మనకు స్పష్టంగా మనకు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మీరు ఎప్పుడైనానో ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు. మరలా ఏ మానవుడు ఎప్పుడు కూడా దేవుణ్ణి చూడలేడు అని చెప్తుంది లేఖనం. మరి ఇస్సాకుతో మాట్లాడింది ఎవరు? ఇస్సాకుతో 26వ అధ్యాయం 23-24 వచనాలు చూడండి. 23-24 వచనాలు చూడగలిగితే ఏమండి? 23-24 చూడండి. ఇందాకలే చదివినటువంటి వచనమే ఇది. ఇక్కడ ఈయనకు కూడా యెహోవా అనే కనపడినట్టుగానే ఉంది. అబ్రహాముకి యెహోవా కనపడ్డాడు, ఇస్సాకుకి యెహోవా కనపడ్డాడు, యాకోబుకి యెహోవా కనపడ్డాడు, యెహోవా దూత కనపడ్డాడు. మరలా యెహోవా అని రాయబడింది, యెహోవా దూత అని రాయబడింది, ఉన్నవాడును అనువాడమై ఉన్న దేవుడు అని రాయబడింది, చూచుచున్న దేవుడు అని రాయబడింది. మరి వీరందరికీ ప్రత్యక్షమైనది తండ్రి కాదు, తండ్రి స్వరం వెళ్ళలేదు, తండ్రి స్వరూపం చూడలేదని మనకు లేఖనాలు సెలవిస్తుంటే, ఈయన ఎవరు ఇక్కడ ఉంది, ఎవరు మనతో ఆయనతో మాట్లాడింది, ఎవరు వాళ్ళతో ఉంది, ఎవరు ఆయనకు ప్రత్యక్షమైంది అంటే ఒక్కసారి మనం చూడగలిగితే, దూతకంట ఒక పేరుందంట. నిర్గమకాండం 23వ అధ్యాయంలో దూతకు ఒక పేరుందంట. ఆ దూతకి ఏమని పేరుందంటే, ఒకసారి 23వ అధ్యాయం తీయండి పిల్లలు. 23వ అధ్యాయము 20వ వచనంలో, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు, ఆయన అతిక్రమములు ఆయన పరిహరింపుడు. నా నామము ఆయనకున్నది. యెహోవా అనే నామం అంట ఈ దూతకు కూడా ఉన్నదంట. ఎవరొచ్చారు? దూతను వచ్చిందని రాయబడింది.
దూతకున్న నామం ఏంటంట? యెహోవా అనే నామం ఉందంట. మరి కొత్త నిబంధన గ్రంథంలో ఆయన ఎప్పుడు చూడలేదు, ఆయన గురించి ఎక్కడ రాయబడలేదు, ఆయన ఎప్పుడూ మనం చూడలేదు అని రాయబడింది. కానీ ఏమనుంది ఎందుకంటే ఒకసారి ఆ యాకోబుకు పేరు ఇశ్రాయేల్ అని మార్చింది కూడా ఏనేనంట. ఇశ్రాయేల్ అని చదువుకుంటాం కదా, ఇశ్రాయేల్ అని చదువుకో. యాకోబు పేరుని ఇశ్రాయేలుగా మార్చింది కూడా ఏనే అని రాయబడింది. ఎక్కడ రాయబడింది? ఆదికాండం 32వ అధ్యాయము, ఆదికాండము 32వ అధ్యాయం చూడగలిగితే చూడండి, 32వ అధ్యాయం 23వ వచనం, 24. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెలుగులాడెను, తాను అతన్ని గెలవకుండా చూచి తొడగూటు మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెడుగులాడటం వలన యాకోబు తొడగూడు వసలేను. ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరమని అడగగా అందుకు యాకోబు అని చెప్పను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడుతీవి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. ఇక్కడ ఎవరని రాయబడింది? ఒక నరుడు అని రాయబడింది. కానీ ఎవరితో పోరాడాడంటే యాకోబు దేవునితో పోరాడాడని రాయబడింది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మీరు బాగా ఆలోచించండి, క్షుణ్ణంగా బాగా థింక్ చేయండి, మీరు బాగా లేఖనాన్ని పరిశోధించండి. యేసుక్రీస్తు ఏమన్నాడంటే, లేఖనములను పరిశోధించుడి, అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుతున్నాయి. అంటే ఇక్కడ రాయబడ్డది యెహోవా దూతగా, యెహోవా పేరు మీద ఎవరు ప్రత్యక్షమయ్యారు, ఎవరు ఇక్కడ ఉన్నారు అని మనం చూడగలిగితే, మీకా గ్రంథం 5వ అధ్యాయము, ఒకసారి మీకా గ్రంథం 5వ అధ్యాయము తీసిన వాళ్ళు మిగతా వాళ్ళకి పేజ్ నెంబర్ చెప్పండి. మీకా గ్రంథం 5వ అధ్యాయము ఏంటండి? 766 అండి. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. 2వ వచనం, బెత్లెహేము ఎఫ్రతా యోదావారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోయేవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఇక్కడ బెత్లెహేములో ఎఫ్రాతాలో పుట్టింది ఎవరంటే యేసుక్రీస్తు. ఎవరు పుట్టారు బెత్లెహేములో? బెత్లెహేములో ఎవరు పుట్టారు? గుడ్డలలో చుట్టారు. ఎవరిని చుట్టారు? క్రిస్మస్ పండగప్పుడల్లా ఈ వాక్యాన్ని మనం చదువుకుంటాం. మరియా గర్భమున కన్యక గర్భం ధరించి ఒక కుమారుని కరును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు, ఆయనకి యేసు అని పేరు. పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. అంటే అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు, వీళ్ళందరికీ యెహోవా నామమున ప్రత్యక్షమైంది ఎవరంటే ఈ పుట్టబోయేటటువంటి, ఏలబోయేటటువంటి రాజుగా ఉన్నటువంటి యేసుక్రీస్తే. ఎవరు ప్రత్యక్షమయ్యారండి? యెహోవా దూతగా, చూచుచున్న దేవుడుగా, ఉన్నవాడు అనువాడై ఉన్నట్టుగా. ఇవన్నీ రాయబడింది ఎవరంటే, మాట్లాడిన స్వరం ఎవరంటే, కనపడ్డ దూత ఎవరంటే, నేను దేవుణ్ణి చూచాను అని వారు ఎవరి గురించి చెప్పారంటే క్రీస్తు యేసే వారితో మాట్లాడాడు. ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం వరకు కూడా. మనం ఏం పాఠం నేర్చుకుంటున్నాం చెప్పండి? ఏం పాఠం నేర్చుకుంటున్నాం? పాత నిబంధన గ్రంథములో యేసుక్రీస్తు వారి ప్రత్యక్షతలు. మీరు అనొచ్చు, యేసుక్రీస్తు అని పేరు లేదు కదండి అక్కడ అని కొంతమంది అడుగుతారు. కొంతమందికి ఆన్సర్ దగ్గరగా రావాలి. మూల భాషలో, మూలంలో డీకోడ్ చేసిన కొంతమంది వినరు. కానీ అలాంటి వాళ్ళకి దగ్గరగా ఆన్సర్ రావాలి, దగ్గరగా లేఖనం చూపెట్టాలి, అప్పుడు నమ్ముతారు కొంతమంది. ఓసారి జకరియా గ్రంథం 2వ అధ్యాయం చూడగలిగితే, జకరియా గ్రంథం 2వ అధ్యాయము, త్వరగా టైం లేదు మనకి, తీసిన వాళ్ళు మిగతా వాళ్ళకి పేజ్ నెంబర్ చెప్పాలి. జకరియా గ్రంథం
773 జకర్యా గ్రంథం 2వ అధ్యాయం చూస్తే చూడండి దేవుని పిల్లరా, 8వ వచనం, 2వ అధ్యాయం 8వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టువాడు తన కనుగుడ్డును ముట్టిన వాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలిచి మిమ్మల్ని దోచుకుని అన్ని జనుల వద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు. అప్పుడు సైన్యములకు అధిపతి యొక్క యెహోవా నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకుదురు. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తును. సంతోషంగా ఉండి పాటలు పాడుడి. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున అన్ని జనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు చెరులగుదురు. నేను మీ మధ్య నివాసం చేస్తును. అప్పుడు యెహోవా నన్ను మీ వద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందరు. యెహోవా పంపాడంట, యెహోవానే వచ్చాడంట, యెహోవానే మనుషుల మధ్య నివాసం చేశాడంట, యెహోవానే మరలా తిరిగి పంపాడంట. ఒక యెహోవా పంపుతున్నాడు, ఒక యెహోవా వస్తున్నాడు. ఒక యెహోవా పంపాడు, ఒక యెహోవా వచ్చి మనుషుల మధ్య నివాసం చేశాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. స్పష్టంగా ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఉన్నటువంటి మరొక పేరు ఏమిటంటే పాత నిబంధన గ్రంథంలో యెహోవా అనే పేరు. మోషేకు కూడా చెప్పాడు, మీకు ముందరగా ఒక దూతను పంపుతున్నాను, నా నామము ఆయనకుంది. ఏం పేరుంది ఆయనకి? యేసుక్రీస్తుకి పాత నిబంధన గ్రంథంలో యెహోవా దూతగా, యెహోవాగా, చూచుతున్న దేవుడుగా, నిత్యమైన కట్టడగా అని రాయబడినటువంటి ఆయన ఎవరంటే, పాత నిబంధన గ్రంథంలో ప్రత్యక్షమై ఉన్నది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎంత చెప్పినా నేను నమ్మనండి, డైరెక్ట్ స్టేట్మెంట్ నాకు కావాలి అని అంటారా? యేసుక్రీస్తు అని లేదు అని ఎవరైనా అంటే దానికి కూడా ఆన్సరే ఉంది బైబిల్లో. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే, 10వ అధ్యాయము చూడండి, 10వ అధ్యాయము 1వ వచనం, 152. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేమనగా, మన పితరులందరూ మేఘము కింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయి, అందరూ మోసేని బట్టి ఎవరి దగ్గరికి వెళ్తున్నాం మనం? మళ్ళా మోసే ఎక్కడ వాడు? ఆది కాండము, నిర్గమకాండము, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, అంటే పంచకాండాలకు సంబంధించినటువంటి వ్యక్తి మోసే. అందరూ ఎవరిని బట్టి నడిచారు మేఘంలో? మోసేని బట్టి. అందరూ మోసేని బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానం చేసిరి. ఏలయనగా తమ్ముడు వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని తాగిరి. ఆ బండ ఎవరండి రాయబడింది? క్రీస్తే. ఆ బండ ఎవరండి? క్రీస్తే అని రాయబడింది. అంటే అబ్రహామును, ఇస్సాకును, యాకోబును, మోసేను అరణ్య ప్రయాణము కనాను దేశానికి అద్భుత కార్యాలు చేసి దూతగా యెహోవాగా రాయబడి నడిపించి సమస్త కీడుల్లో నుండి వాళ్ళని విడిపించి నడిపించినటువంటి దేవుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు చెప్పిన నేను నమ్మనండి అని ఎవరైనా అంటే ఇంకో వచనం కూడా ఉంది, ఇంకా డైరెక్ట్ స్టేట్మెంట్ ఉంది, ఇంకా డైరెక్ట్ గా రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. ఎవరైనా ఇది కాదు అని వాదిస్తే, ఎవరైనా ఇది తప్పు అని చెప్తే ఇంకా డైరెక్ట్ గా రాయబడినటువంటి విషయం ఏమిటంటే, ఒకసారి ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము చూడండి. 23వ వచనం, 11వ అధ్యాయం 23వ వచనం తీయాలండి అందరూ. మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైనట్టు చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టారు. మోసేను ఎక్కడ దాచిపెట్టారు? 3 నెలలు జమ్ము పెట్టులో పెట్టి నీటిలో, అప్పుడు పిల్లలు పుడితే చంపేయాలి కాబట్టి నీటిలో మోసేను దాచారు. అప్పుడు మోసే పెరిగి పెద్దవాడయ్యంట. చూడండి, మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఎంచి
ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకోలేదంట. నేను క్రీస్తు నిందనే మోస్తా, క్రీస్తు విషయమైన శ్రమ నాకు ఇష్టం, క్రీస్తు విషయమైన నింద నాకు ఇష్టం అని చెప్పి మోసే ఎప్పటి వాడు, క్రీస్తు ఎప్పటి వాడని మనం చదువుకున్నాం. అందుకనే యేసు ప్రభు చెప్పాడు, మనుషుల సాక్ష్యాన్ని మీరు నమ్మరు కదా, నన్ను పిచ్చివాడు అన్నారు కదా, నాకు పిచ్చి పట్టింది అన్నారు కదా, నాకు దెయ్యం పట్టింది అన్నారు కదా, నేనెవరు నన్ను నమ్మట్లేదు కదా మీరు. నన్ను గురించి నన్ను పంపిన తండ్రే సాక్ష్యం ఇస్తున్నాడు, నన్ను పంపించిన తండ్రే నా గురించి చెప్తున్నాడు. నా గురించి ఏమని రాయబడ్డదంటే, నేనెవరో మీకు తెలియాలి, నా మీద నా ఔన్నత్యం, నా గొప్పతనం, నా కరుణ సంపన్నత మీరు నేర్చుకోవాలని అంటే లేఖనాలను పరిశోధించాలి. నువ్వు క్షుణ్ణంగా బైబిల్ చదవాలి. ఏదో పొద్దున్నే లేచి కళ్ళు మూసుకొని తెరిచి ఒక వాక్యం వచ్చింది, ఇదే నా వాక్యం అని నువ్వు అనుకుంటే, లేకపోతే పాస్టర్ గారు బిజినెస్ కోసం వాగ్దానాలు రాసి నీకు ఇస్తే ఈ సంవత్సరం అంతా ఇదే నాకు అని నువ్వు అనుకుంటే, కళ్ళు మూసుకొని నిద్రపోతే, తలగడ కింద పెట్టుకుని పడుకుంటే, లేదా ఈ బైబిల్ నాకు అడ్డం, ఏదో ఒకదానికి దయ్యాలు రాకుండా భూతాలు రాకుండా నాకు అడ్డం అని నువ్వు పెట్టుకుంటే నువ్వు గుడ్డితనంలో ఉన్నట్టే, నీకు అసలు ఏం అర్థం కానట్టే, క్రీస్తు ఒక గొప్పతనం నీకు తెలియనట్టే, క్రీస్తు అంటే ఎవరో నీకు అర్థం కానట్టే, నీకు తెలియనట్టేనండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఏం పాఠం నేర్చుకుంటున్నాం మనం? పాత నిబంధన గ్రంథములో యేసు క్రీస్తు వారి ప్రత్యక్షతలు. పాత నిబంధన గ్రంథం అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోసే, ఆగరు, శారయి అందరినీ నడిపించింది, సమస్త కీడుల్లో విడిపించింది, అందరినీ కాపాడింది, అందరినీ నడిపించిన దేవుడు ఎవరు ప్రత్యక్షమైంది? పురాతన కాలము నుండి శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుతుండడు. నేనే ఆయన్ని పిలిచితిని. యెషయా గ్రంథం 48వ అధ్యాయం, యెషయా గ్రంథం 48వ అధ్యాయం మనం చూడగలిగితే, యెషయా గ్రంథం 48వ అధ్యాయం తీయండి దేవుని పిల్లారా, పేజీ నెంబర్ 609. చూడండి 15వ వచనం, 14వ వచనం, నేను నేనే 14. మీరందరూ కూడి వచ్చి ఆలకించుడి, వాటిలో ఏది ఈ సంగతి తెలియజేయను. యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్త ప్రకారము బబులోనుకు చేయను, అతని బాహుబలము కల్దీల మీదకు వచ్చును. నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను, నేనే అతన్ని పిలిచి తిని, నేనే అతన్ని రప్పించి తిని, అతని మార్గము తేజరిల్లును. నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించుడి. ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడిని కాదు, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడున్న వాడను. ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపిన. ఆజ్ఞ ఇస్తే, తండ్రి ఆజ్ఞ ఇస్తే, ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు ఆయన్ని పంపితే ఆయనే వచ్చాడు. చివరగా తండ్రి ఆయన గురించి ఏమని సాక్ష్యం ఇచ్చాడో తెలుసా? తండ్రి చివరిగా క్రీస్తుని గురించి ఏమని చెప్పాడో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, అందరు తీయాలండి, చివరి వచనం, పేజీ నెంబర్ 200. పేజీ నెంబర్ 200. చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 1వ అధ్యాయము చూడండి, 7వ వచనం, 1వ అధ్యాయం 7వ వచనం. తన దూతలను గూర్చి వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకున్నవాడు అని తన దూతలను గురించి చెప్పుతున్నాడు గాని తన కుమారుని గురించి అయితే, యేసు క్రీస్తు గురించి అయితే, క్రీస్తు ప్రభు గురించి అయితే, యేసు అని నువ్వు ఎప్పుడైతే తక్కువ అంచనా వేసావో ఆయన గురించి అయితే, క్రీస్తు అంటే ఎవరో 2025 సంవత్సరాల క్రితమే జన్మించిన ఆయన అని నువ్వు అనుకుంటే, యేసు అంటే మామూలు వ్యక్తి, నరుడు అని నువ్వు భావిస్తే గనక తండ్రి ఏమని చెప్తున్నాడో తెలుసా? దూతల గురించి చెప్పిన మాట వేరు. దూతల గురించి ఏమని చెప్పాడంటే, తన దూతల గురించి చెబుతున్నాడు కానీ కుమారుని గురించి ఏమంటున్నాడు తెలుసా? తండ్రి దేవా అని పిలిచాడు. దేవా అంటే అర్థం ఏంటి? దేవ అంటే అర్థం ఏంటంటే దేవా అని పిలిచే. దేవా అంటే దేవుడు. తండ్రే తన కుమారుణ్ణి ఏమన్నాడంటే, దేవా నీ సింహాసనము నిరంతరం నిలిచినది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించుతివి, దుర్నీతిని ద్వేషించుతివి. క్రీస్తుని గురించి రాయబడినటువంటి మాట.
ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, క్రీస్తు సర్వాధికారి, క్రీస్తు శాశ్వత కాలం, పురాతన కాలము నుండి శాశ్వత కాలము వరకు ప్రత్యక్షమవుతూ ఉన్నటువంటి దేవుడు. అందుకనే నువ్వు అనుకున్నట్టు, ఎవరో తెలియని వాళ్ళు అనుకున్నట్టు, ఆది కాండము, నిర్గమ, ఈ మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తల్లో మాత్రమే క్రీస్తుని గురించి రాయబడింది. యోహాను సువార్త, ఈ 4 సువార్తలనే యేసు ప్రభు ఉన్నాడు అనుకుంటే నువ్వు చేసే పొరపాటు. యేసు ప్రభు మానవుడుగా, ఒక మానవుడు ఏ సహాయం లేనివాడుగా భూమి మీదకి వచ్చాడు అని అనుకుంటే నీ పొరపాటు. కానీ సృష్టి ప్రారంభం నుండి ఉన్నవాడు ఆయన, ఉన్నవాడైన దేవుడు ఆయన. యెహోవా అని రాయబడింది ఆయన గురించే, యెహోవా దూత అని రాయబడింది ఆయన గురించే, ఉన్నవాడు అనువాడు అని రాయబడింది ఆయన గురించే. ఆ పాత నిబంధన గ్రంథంలో అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, వీళ్ళందరి దేవుడుగా రాయబడినటువంటి ఆయన ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు చెప్పండి దేవుని పిల్లలారా, పాత నిబంధన గ్రంథములో యేసుక్రీస్తు వారి ప్రత్యక్షతలు పార్ట్ 1. పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ఉన్నాడా లేడా చెప్పండి. లేఖనం ద్వారా రుజువుపరిచయం వల్ల ఉన్నాడు అన్న చేతులు ఎత్తండి. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కృపా కనికరము కలిగిన మా కన్న తండ్రి, మీ కృప ద్వారా ఈ పాఠాన్ని నేర్పించి ఉన్నాను తండ్రి. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు తండ్రి, మీరు అనుగ్రహించిన జ్ఞానం మాత్రమే. మరి నేర్పించాను తండ్రి. నేర్చుకున్న ప్రతి వారు విన్న సంగతులన్నిటిని మనసులో భద్రపరుచుకొని ఆ మాటల ప్రకారం జీవించే కృపయు శక్తి సవరించాలను మా అందరికి అనుగ్రహించి దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ